కూడొచ్చి మీ అందరికి మరొకసారి క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నా. దయచేసి లేఖనాలను మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క లేఖనాలను గమనించేటప్పుడు మనసు పెట్టి దేవుని వాక్యాన్ని మీరు వినాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయవలసిన వాక్యం ఏంటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి సీజనల్ లేక ఈ కాలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అంటే పండుగ దినాల గురించినటువంటి విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించాలని మనం ఎంతో ఆశపడుతున్నాం. దయచేసి గమనించడానికి ప్రయత్నించేద్దాం. విషయం ఏంటంటే, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకే సీజనల్గా, అంటే ఈ నెల దినాలు పండుగ దినాలుగా మరి ఆచరిస్తూ పండుగ దినాలని కొనసాగిస్తూ ఒక విశిష్టమైనటువంటి రీతిలో దేవుని కార్యాలు పేరట చేస్తున్నటువంటి సందర్భాలను మనం గమనిస్తే, లేఖనాలు ఏం చెప్తున్నాయో గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దేవుని మాటలు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, అది పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశీలిస్తేనే మనకు అర్థమవుతుంది. గమనించడానికి ప్రయత్నించాలి. ఏంటంటే, ఈ దినాల్లో ఎలా అంటే వేడుకలు, అంటే క్రిస్మస్ వేడుకలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి, బ్యానర్లు పెట్టి అట్టహాసంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. అట్టహాసం అంటే ఏ విధమైనటువంటి అట్టహాసం అంటే, బాగా విస్తృతమైనటువంటి అలంకరణతో కూడినటువంటి కార్యక్రమాలు, లైటింగ్స్, తర్వాత డెకరేషన్స్, అలంకరించడం, రంగులు వేయటం, అంటే శుభ్రం కూడా మంచిదే. కానీ దీనికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కొనసాగించడం అనేటువంటి విషయాన్ని కొంచెం ఆలోచించవలసినటువంటి విషయం. దేవుడి పరంగా, వాక్యానుసారంగా ఆలోచించవలసినటువంటి విషయం. ఎలా అంటే, మనం గమనించాలా ఏంటి అంటే, ఈ సీజన్లో, ఈ నియామక కాలాల్లో, ఈ నియామక దినాల్లో, అంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు నియామక కాలాలు లేక నియామక దినాలుగా మరి కొనసాగుతున్నటువంటి విషయాలను బట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ సీజనల్గా ఈ దినాలలో ఎవరికి ఖాళీ ఉండదండి. ఎవరికి అంటే, లైటింగ్ వాళ్ళకి ఖాళీ ఉండదు. లైటింగ్ పెట్టేవాళ్ళు, సౌండ్ సిస్టమ్ పెట్టేటువంటి వాళ్ళకి, మైక్ వాళ్ళకి కూడా ఖాళీ ఉండదు. తర్వాత పాస్టర్ గారికి అసలే ఖాళీ ఉండదు. సంఘంలో ఉన్నటువంటి వారికి, సంఘ పెద్దలుగా పిలవబడినటువంటి వారికి, సంఘస్థులకు అసలే ఖాళీ ఉండదు. ఎందుకంటే అడవుడి చేయాలి, ఏదో అడవుడి చేసి ఏదో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా కొనసాగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీనికి రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఏ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నాయకుల్ని, జిల్లా స్థాయిలో నాయకుల్ని, నియోజకవర్గ స్థాయిలో నాయకుల్ని, మండల స్థాయిలో నాయకుల్ని, గ్రామ స్థాయిలో నాయకుల్ని, వార్డు స్థాయిలో నాయకులు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ పండుగలు కొనసాగిస్తుంటారు. వాళ్ళు కూడా వచ్చి చెప్తారంటే, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా
ఏం చెప్తారు? ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏం చెప్తారంటే మీ దేవుడు చాలా మంచివాడు, మీ దేవుడు గొప్పవాడు. అంటే ఈ పండుగల విషయంలో, ఈ నియమక దినాల విషయంలో, ఈ సీజన్ కార్యక్రమాల్లో అనేక మందిని ఇన్వాల్వ్ చేసి ఆ ఇన్వాల్వ్మెంట్ ద్వారా మనుషుల యొక్క, అంటే నాయకుల యొక్క, ఎమ్మెల్యేల యొక్క, ఎంపీల యొక్క, లేకపోతే రకరకాలైనటువంటి వివిధ స్థాయిల అధికారులు కూడా ఆ కార్యక్రమాలకు ఏర్పాటు చేసి మేము గొప్పగా చూడండి ఇటువంటి కార్యక్రమాలను ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, మంత్రి గారిని, సర్పంచ్ గారిని, మండల ప్రెసిడెంట్ గారిని, పెద్ద పెద్ద ఉన్నతమైన స్థాయి నాయకులను పిలిపించి చేసుకుంటున్నాం చూడండి. అంటే ఇక్కడ పోటీ కూడా లేకపోలేదు, పోటీలు కూడా చేస్తున్నారు. ఈ సంఘం వాళ్ళు ఒక రకంగా చేస్తే ఆ ఎమ్మెల్యే కనిపిస్తే ఆ సంఘంలో ఎంపీ గారిని పిలవాలి. ఈ నేపథ్యంలో ఈ విధానంగా ఈ నియామక దినాలు అంటే ఈ పండుగ వాతావరణ పరిస్థితులను తీసుకొచ్చి కొనసాగుతున్నటువంటి ఈ విషయంలో నేను ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి నేపథ్యంలో, ఇటువంటి విధానంలో మీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని పండుగ దినములు లేక నియామక కాలాల గురించి కొనసాగించే విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఆశపడుతున్నాను. పండుగ దినాలు అనేటువంటివి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చాడు. పండుగ దినాలు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పండుగలను ఇచ్చి ఆ పండుగలను ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎట్లా చేయాలో నియామక కాలాల ప్రకారం వారికి దేవుడు ఇశ్రాయేలుకు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన ఇశ్రాయేలుకు కనాను దేశానికి ప్రయాణంలో ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చేటప్పుడు, అంటే పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేటప్పుడు సీనాయి పర్వతం దగ్గర మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇస్తూ మోషేతో చెబుతున్నటువంటి విషయాలు, నేను అన్ని విషయాలే పాత నిబంధన గ్రంథంలో మోషే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఈరోజు ఇప్పుడు చెప్పలేదు. కానీ ఒక భాగాన్ని పండగలకు సంబంధించిన విషయాలను నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పండగ దినాలను ఆచరించే విధానాన్ని, ఆ ఆచరించే విషయంలో ఏ విధంగా, ఏ పండగ ఏ విధంగా ఆచరించాలి, ఎన్ని దినాలు ఆచరించాలి, ఏ విధంగా కొనసాగించాలి ఇశ్రాయేలు ప్రజలతో మరి చెప్పమని మోషేను మరి ప్రవక్తగాను, మధ్యవర్తిగాను, నాయకుడిగాను ఇశ్రాయేలు ప్రజల యొక్క బాగోగులు చూసుకుని నడిపించేటువంటి వారిగా మోషే ప్రవక్తతో మాట్లాడుతున్న విషయాలను మనం పరిశీలన చేస్తే ఇక్కడ లేవియా ఖండాన్ని మనం పరిశీలించుదాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి విషయాలను మనం గమనించినట్లయితే లేవియా కాండము 23వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ లేవియా కాండము 23వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను మీరు చాటించవలసిన యెహోవా నియమ కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. మీ నియమ కాలములు ఇవి. 6 దినములు పనిచేయవలను. వారం 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘము దినము. అందులో మీరు ఏ పని చేయకూడదు. మీ సమస్త నివాసములు యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. చాలండి మాటలు. మొదటి వచనంలోనే ఉంది. మొదటి వచనంలో ఉన్న విషయం ఏంటంటే మోషే ఇశ్రాయేలుతో ఇట్లా మాట్లాడు. ఏ విషయం అంటే నేను నియామక కాలములను ఏర్పాటు చేస్తున్నాను. నియామక కాలముల ప్రకారము వారు ఆచరించవలసిన
చేయవలసిన విధానము, పద్ధతి, ఏ దినము ఏం చేయాలా, ఎన్ని దినములు ఈ యొక్క నేను ఇచ్చినటువంటి నియమకాలాలు కొనసాగించాలో ఇశ్రాయేలు ప్రజలతో ముచ్చటించి వారికి చెప్పి వారితో నడిపించు, చేయించు, కొనసాగింప చేయమని చెప్తున్న సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ మొదటి పండుగ మనం ఆలోచించినట్లయితే 6 దినములు కష్టపడి 7వ దినమున ఏం చేయాలి? అక్కడ విశ్రాంతి తీసుకోవాల్సినటువంటిదిగా ఉంది. అది పరిశుద్ధ సంఘముగా అందరూ కూడుకోవాలి. అంటే పరిశుద్ధ సంఘముగా కూడుకొని వారు నన్ను ఆరాధించవలసినటువంటి విధానం గురించి చెప్తూ ఈ నియమక కాలంలో ఆయనకి ఎవరైనా చేస్తూ ఉన్నాడు. ఏంటి నియమక కాలం అంటే మొదటిది విశ్రాంతి దినము పండగ. దీన్ని ఆచరించేవారు ప్రతి ఒక్కరు కూడా ఏ పనికి వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు. వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొని 6 దినములు కష్టపడి 7వ దినము విశ్రాంతి దినముగా కూడుకొని నన్ను ఆరాధించాలి. ఇది ఒక మొదటి పండగ. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అదే నిర్గమాకాండంలో కూడా అదే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. 31వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా పరిశీలన చేద్దాం. నిర్గమాకాండము 31వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇశ్రాయేలుతో నిజముగా నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించాలి. కాబట్టి ఏ విశ్రాంతి దినాన్ని అయితే నేను ఏర్పాటు చేశానో ఆ విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించవలసిన అవసరం ఉంది. అది ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించినటువంటి దినముగా అక్కడ మనకు కనపడుతుంది. అంటే నిర్గమాకాండంలోనూ లేవియా కాండంలోనూ చెప్తున్నటువంటి విషయము ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఇస్తుంది ఏంటంటే ఈ యొక్క విశ్రాంతి దినము 7వ దినాన్ని స్పష్టంగా చేయాలని, ఆచరించాలని వారు చేస్తున్నట్లు, చెప్తూ ఉన్నట్లు ఇది ఒక పండగగా వారిని ఆచరించమని నియమము ఏర్పాటు చేస్తున్నట్లు మనం చూడాలి కానీ గమనించాలి, గ్రహించాలి. అదే విషయాన్ని మరొక పండగ కూడా ఇస్తున్నాడు. అదే పండగ అంటే రెండవ పండుగ పస్కా పండుగ. ఈ పస్కా పండుగ కూడా లేవియా కాండము 23వ అధ్యాయం 5వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అంటే ఇశ్రాయేలు ప్రజలతో ఈ నియమక కాలాలు అనుసరించేటువంటి, కొనసాగించేటువంటి విధానం చెబుతూ మొదటిగా విశ్రాంతి దినం పండుగను, రెండవదిగా పస్కా పండుగను కూడా ఆచరించేటువంటి విధానాన్ని వారికి ఆజ్ఞాపూర్వకంగా పరిశుద్ధ గ్రంథములో, అంటే పాత నిబంధన ధర్మశాస్త్రంలో మోషే ద్వారా వారికి ఈ పండుగను ఆచరించవాలని వారిని ఆదేశిస్తున్నట్టు మనకు కనపడుతుంది. చూడండి ఆ మాట కూడా. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. అంటే పస్కా పండుగ జరగవలసినటువంటిది ఇశ్రాయేలు ప్రజలకు నియమకాలం ప్రకారము ఇచ్చినటువంటి పండుగదే పస్కా. కాబట్టి మనం కూడా ఈ యొక్క విషయాన్ని కూడా గమనించినట్లయితే విశ్రాంతి దినము పండుగతో పాటు పస్కా పండుగ కూడా దేవుడు వారికి ఇస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరొక పండుగ కూడా మనం గమనించినట్లయితే 3వ పండుగ పులియల రొట్టెల పండుగ. పులియల రొట్టెల పండుగను కూడా మనం పరిశుద్ధ నుంచి ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి నియమకాల ప్రకారం గమనించినట్లయితే లేవియా కాండము 23వ అధ్యాయము 6వ వచనాన్ని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవన ఉపాధి అనేటువంటి ఏ పని కూడా మీరు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను.
అందులో మీరు జీవనోపాధి అని ఏ పనియో చేయకూడదని వారితో చెప్పుము. అంటే ఎంత స్పష్టంగా ఎంత ఖచ్చితంగా ఈ నియమక కాల పండుగల గురించి 7వ దినమున చెప్తూ పరిశుద్ధ సంఘముగా కూడుకుంటాం చెప్తూ ఆ రోజు ఏ పని చేయకూడదని చెబుతూ కింద పైన కూడా వారికి ఆదేశాలు ఇస్తూ ఉన్నట్లు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు సమాచారాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదే విషయాన్ని ఈ నిర్మాకాండము 12వ అధ్యాయము 15వ వచన భాగాన్ని కూడా మనం పరిశీలన చేస్తే మరొక వచనాన్ని అంటే ఆధారాన్ని మనం గమనించినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. 7 దినములు పులియని రొట్టెలు చేయవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని అంటే పులియని రొట్టెల పండుగ అంటే పొంగని రొట్టెలు. పొంగని రొట్టెలు అంటే పులియని రొట్టెల పండుగ చేయాలని ఇశ్రాయేలు ప్రజలకు మోషేతో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఆదేశిస్తూ ఉన్నాడు సంగతి మనం గమనించాలి. మరొక పండుగను కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కోత పండుగ అంటారు. కోత పండుగ అంటే ఇప్పుడు ఉన్నటువంటి విషయం అంటే కోత పండుగను గురించినటువంటి విషయం. ఈ కోత పండుగ కూడా అంటే మొదటి ఫలములు సమర్పించేటువంటి విధానం. మొదటి ఫలములు అంటే పండించిన దాంట్లో నీకు వచ్చినటువంటి ఏ విధమైనటువంటి చిరచర ఆస్తుల్లో నుంచి చేయాల్సినటువంటి ఏంటంటే మొదటిది ప్రథమముగా నీవు దాన్ని వాడకూడదు. మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవునికి సమర్పించవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ. అందుకోసమే ఇక్కడ కోత పండుగ గురించి లేవియకాండంలోనే 23వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ కూడా ఈ విషయాన్ని మనకి ప్రస్తావనలోకి వస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇక్కడ మరియు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చింది, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లను నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి తన పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో మీ పనులను యాజకుని యొద్దకు తేవలను యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు మీరు యెహోవా సన్నిధిని ఆ పనులను అల్లాడిపోవలను. ఇది 14వ వచనం వరకు చూస్తే ఇది మొదటి ఫలముల పండుగ లేక కోత పండుగ అనే ఆచరించవలసిన విధానాన్ని ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ధర్మశాస్త్రం ప్రకారం ఇస్తున్నటువంటి మరొక పండుగ. అదే విషయాన్ని మనం గమనించినట్లయితే వారాల పండుగ లేదా పెంతెకోస్తు పండుగ, ఇది కూడా గమనించాలి. వారాల పండుగ లేదా పెంతెకోస్తు పండుగ లేవియకాండములో మనం 23వ అధ్యాయము 15-16 వచనాలను మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లేవియకాండము 23వ అధ్యాయము 15-16 వచనాలను మనం పరిశీలన చేస్తే మీరు విశ్రాంతి దినము మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనులు మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కిపోవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినము మందిరం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలములలో చాలండి. అంటే ఈ పెంతెకోస్తు పండుగ, పెంతెకోస్తు అంటే పెంటకోస్ట్ అంటే 50 దినములు. 50 దినముల పండుగను కూడా మీరు 50 దినాలు దీన్ని ఆచరిస్తూనే కొనసాగించవలసిన అవసరం ఉందని ఇక్కడ చెప్తున్నాడు. అంటే పెంతెకోస్తు పండుగ అంటారు, దాన్ని 50 దినముల పండుగ అంటారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు 50 దినాల పండుగను కూడా ఆచరించమని పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 9వ వచనం భాగంలో కూడా అదే సమాచారాన్ని అక్కడ స్పష్టంగా
ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించాలా. 7 వారములు నీవు లెక్కింపవలను. 7 వారములు లెక్కింపవలను. పంట చేనుపైన కొడవలి మొదటి వేసినది మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ అర్పించుటకై వారముల పండగ అంటారు. దీన్ని కోత పండగ అంటే పెంతెకోస్తు పండగ అంటారు, 50 దినాల పండగ అంటారు. ఈ పండగను ఈ విధంగా ఆచరించమని ఎప్పుడైతే ఈ పంట కాలం మొదలేసి కోత మొదలుపెట్టామో అది అయ్యేంత వరకు 50 దినాలు ఆ పండగను ఆచరించవలసినటువంటి అవసరం దాని గురించి నియామక కాలాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి నియమంలో ఈ పండగ ఒకటి. అదే విషయాన్ని మనం గమనిస్తే ఇక తూరుములు లేదా బోరలు పండుగ, తూరుములు లేదా బోరల పండుగ లేవే కారణము 23 అధ్యాయము 24వ వచనాన్ని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలా. తూరుములు లేదా బోరల పండుగ లేవే కారణము 23 అధ్యాయం 24వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను 7వ నెలలో మొదటి దినము నీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడుకొని పండగ ఆచరించాలి. అంటే శృంగ ధ్వని అంటే బోర ఊదే శబ్దము అంటే అర్థం. శృంగ ధ్వని అంటే బోర ఊదే శబ్దం. అంటే ఈ పండగ కూడా శృంగధ్వని అటువంటి పండగ అంటే బోరల ఊదే పండుగ, బోరల పండుగ. అదే సంఖ్యాకాండము 29వ అధ్యాయము 2వ వచనంలో స్పష్టంగా అది మనకి కనబడుతున్న విషయం కూడా ఆ సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సంఖ్యాకాండము 29వ అధ్యాయము 2వ వచనం భాగాన్ని మనం పరిశీలించాల్సిన మీరు ఈ పండగ చేస్తున్నప్పుడు జీవనోపాధి పని ఏది చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము అంటే బోరల పండుగ దినము. అది శృంగధ్వని అంటే బోరల పండుగ దినం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఈ పండుగలన్నీ ఇస్తూ ఉన్నప్పుడు మనము ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా నియమించాలో, ఏ విధంగా ఈ నియామక కాల పండుగలు కొనసాగించాలో మోషే ద్వారా స్పష్టంగా అక్కడ ఆదేశాలు కొనసాగిస్తున్నప్పుడు మనం గమనించాలి. అదే ఇంకొకటి 7వది గుడారాలు లేదా పర్ణశాల పండుగ గురించినటువంటి ఆలోచన కూడా మనం గమనించాలి. గుడారాల పండుగ లేదా పర్ణశాలకు సంబంధించిన పండుగను చూడండి. లేవీ కాండము 23వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లేవీ కాండము 23వ అధ్యాయము 33వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరియు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చింది, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాల పండుగ జరగవలెను. చూడండి 41వ వచనం చూడండి. 41వ వచనాన్ని గమనించండి. అట్లు మీరు ఏటేటా 7 దినములు ఏంటి గుడారాలు లేక పర్ణశాల పండుగను ఏటేటా ఆచరించాల్సిన అవసరం ఉందని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పుమని మోషేకు ఆదేశిస్తున్నాడు. అంటే ఈ రకమైనటువంటి 7 రకాల పండుగలు ఇశ్రాయేలు ప్రజలకు నియామక కాలాలను నియమబద్ధంగా ఎన్ని వారాలు చేయాలా, ఏ విధంగా చేయాలా, ఎట్లా చేయాలా, ఎప్పటి నుంచి మొదలుకొని ఎప్పటి వరకు అది ముగించాలా, ఏ రకంగా ఈ పండుగలు ఆచరించి కొనసాగించవలసిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ధర్మశాస్త్రంలో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఈ నియామక కాలాల ప్రకారము సీజనల్గా ఆ సీజనల్ పండుగలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నట్టు మనం గమనించాలి. ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఏ దేవుడైతే తన ప్రజలైనా, తన సొత్తైనా, తన సంఘముగా కూడుకునేటువంటి ప్రజలు ఈ విధంగా సంఘముగా కూడుకుని నన్ను మైపరిచి కనపరిచే ప్రజలు మీరు ఏ విధంగా నియామక కాలాల పండుగలు కొనసాగించాలో స్పష్టంగా వారికి ఆదేశించినట్లు చెప్తున్నాడు. అదే దేవుడు వల్ల ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకసారి ఆ లేవీ కాండము
23వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేసి తర్వాత భాగంలోకి మనం ప్రవేశించి మాట్లాడటానికి ప్రయత్నం చేద్దామండి. మరియు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చును, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లను మీరు చాటించవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. చూడండి, నియామక కాలం ఇవే. 7 పండుగలు ఏ విధంగా ఆచరించాలో నియమ నిబంధనగా ఆ ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఇచ్చినట్లు మనం ఇప్పుడు వరకు చదువుకున్నాం. అదే విషయాన్ని అదే దేవుడు అదే ఇశ్రాయేలు ప్రజలతో మరలే మాట్లాడుతున్నాడో చూడండి. మరలా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం. మీ అమావాస ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక మీకు అర్థమైందా? లేవి కారణం చెప్పాడు మోషేతో నియామక కాలం ప్రకారం పండుగలు ఎలా ఆచరించాలి ఇది చాటించి చెప్పమన్నాడు. అక్కడ అదే ఇశ్రాయేలు ప్రజలతో కొంతకాలమైన తర్వాత, కొన్ని సంవత్సరాలైన తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలతో ఇప్పుడు యెషయా ప్రవక్తను పంపించి యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్న ఈ విషయం ఏంటంటే, ఈ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతున్న ఈ సమాచారం చూడండి. మీ అమావాస్య ఉత్సవములు, ఉత్సవములు అంటే పండగలు, ఉత్సవములు అంటే ఇంగ్లీష్ లో అయితే తెలుసండి ఫెస్టివల్స్. ఉత్సవాలంటే ఫెస్టివల్స్, పండగలు. ఈ పండగల గురించి ఏం చెప్తున్నట్టు చదవండి. మీ అమావాస కార్యక్రమాలు, ఉత్సవ పండగలను నేను అంత ముందు ఇచ్చిన నియామక కాల పండగల పద్ధతి విధానాలను ఇప్పుడు నాకు హేయం అంటే ఇష్టం లేదు. అవి చేస్తున్నా కొనసాగిస్తున్నా, వాటిని చేయమని చెప్పాలన్నా వాటిని మీరు కొనసాగిస్తున్నా నాకు చాలా బాధగా ఉంది. నేను వాటిని సహించలేక ఇసుగుతో, వేదనతో, దుఃఖంతో బాధపడుతూ ఉన్నానంటాడు. అక్కడ ఏ నియామక కాలాలు ఇచ్చిన దేవుడు ఏ ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా చెప్పాడు, ఆ నియామక కాలాలు, ఆ ఉత్సవాలు, ఆ పండుగలు నాకు బాధాకరము, హేయకరము, అసహించుకొచ్చున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ అర్థం కాలేదు మీకు? అర్థం కాలేదు మీకు? అదే ఆమోసు గ్రంథంలో అదే ఇశ్రాయేలు ప్రజలతో ఆమోసు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నటువంటి విషయాలు చూడండి. ఇక్కడ 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయాన్ని 21వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, మీ పండగ దినములను ఎవరితో మాట్లాడుతున్నాడు? మనతో కాదు మాట్లాడుతున్న విషయాలు. ఇశ్రాయేలు ప్రజలు తన సొంతతో తాను ఎవరికైతే నియమ కాలాల ప్రకారము ఆయన పండగలను ఆచరించమని స్పష్టంగా చెప్పాడు. అదే ఇశ్రాయేలు ప్రజలతో ఆ మోషే ద్వారా చెప్పినటువంటి విధానము ఏదైతే ఉందో జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ఆమోసు ప్రవక్త చెప్తున్నటువంటి విషయాలను మనం పరిశీలన చేస్తే ఏమంటే, మీ పండగ దినములను నేను అసహించుకుంటున్నాను, వాటిని నేను నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో ఆ కలుగు వాసనను నేను అగ్రానింపునంటే స్వీకరించను. నాకు అవసరం లేదు, నాకు వద్దు. మీ పండగ దినములు ఏమంటాడు అక్కడ? మీ పండగ దినములు ఏమంటాడు అక్కడ? మీ పండగ దినాలను, నియమ కాలములతో కూడిన పండగ దినాలను నేను ఏం చేసుకున్నానంటే అసహించుకున్నాను. అదే ఆమోసు గ్రంథంలో అదే ఇశ్రాయేలు ప్రజలతో 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మరొక విషయాన్ని కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 8వ అధ్యాయము 10వ వచన భాగాన్ని గమనించండి. మీ పండగ దినములను అయ్యా, నీ పండగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ఏమంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ
పండగ దినాలు పండగ దినాలు చేయాల్సింది ఏంటండి? సంతోషం, ఆనందం, సంకలపట్టం, గంతులేయటం, మహా ఆనందంతో కూడినటువంటి విధంగా ఉండాలా. కానీ దేవుడు నువ్వు గంతులేస్తున్నప్పుడు, నువ్వు సింధులేస్తున్నప్పుడు, నువ్వు ఆనందపడుతున్నప్పుడు, నువ్వు సంతోషపడుతున్నప్పుడు, మీ పండగ దినాలలో అంటే నేను ఏడ్చిన పర్వాలేదు కానీ మీ సంతోషం మీకు కావాల్సిందే, మీ ఆనందం మీకు కావాల్సిందే. అంతేనా? మనం పండగలు చేసుకుంటున్న సంతోషంగా ఆనందంగా ఆయన దుఃఖపడుతున్నాడు ఈ పండగల గురించి. అదేంటంటే నీకు మాత్రం సంతోషం లేకపోతే ఎట్లా? ఏమాత్రం మాత్రం సంతోషం లేకపోతే ఎట్లా అనేటువంటి భావచారాలతో నేటి క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడ దుఃఖ దినాలు అంటాడు, అసహాయం అంటాడు, బాధకరం అంటాడు, మీ ఉత్సవాలు, మీ పండుగలు నాకు ఇష్టం లేదంటాడు. ఇక్కడ దేవుడే చెప్తున్నటువంటి విషయాలు. మరి నువ్వు మనం చేస్తుంది ఏంటి? పండుగలు కదా, మరి అవి కూడా చేయకపోతే ఎట్లండి? పండుగలు ఆచరించకపోతే ఎలా అండి? మా కూతురుని ఎప్పుడో పుట్టింటికి తీసుకొచ్చేవండి, మా కోడలను ఎప్పుడో పుట్టింటికి తీసుకొచ్చేవండి, మా కొడుకు కోడలు లేకపోతే మా అల్లుడు కూతురు తీసుకొచ్చేవాడిని, బట్టలు పెట్టేవాడిని, బట్టలు పెట్టి పప్పలు వండేవాడిని. పప్పలు వండి ఈ పండగ చేయకపోతే ఎట్టండి? తర్వాత ఇంకా రాజకీయ నాయకులు, మరి అధికారులు, పెద్దలను మనం ప్రేమించి, మనం ఆదరించి, మనం గౌరవించి మహానుభావులు తీసుకొచ్చి అడవుడి చేసి వారి సంతోషం కోసం, వారి ఆనందం కోసం కనీసం ఇంత కూడా లేకపోతే ఏం క్రైస్తవం అండి, ఏం పండుగ అండి, ఏం విధానం అండి? అది కూడా లేకపోతే అసలు క్రైస్తవులు అంటే సంతోషం, ఆనందం, మరి ఈ ఇటువంటి వేడుకలు, ఉత్సవాలు, పండుగలు లేకపోతే ఎట్లాగండి? అంటే ఒకవేళ వాక్యము పండుగలు అసహ్యములు అంటాడు, వాక్యములు పండుగలు దుఃఖదినాలు అంటాడు, నేను వాటిని అంగీకరించను అంటాడు, నాకు వేదనకరంగా బాధకరంగా ఉన్నాయి అంటాడు. దేవుడు ఆనందకరమైతే, బాధకరమైతే మా బంధువులు, మా చుట్టాలు, నాకు, నా పిల్లలకు, నా కూతురు, అల్లుడు, మరి సంబంధించిన నా బంధువులు, రక్త సంబంధులు అందరూ రావాలి కదా. వచ్చి వాళ్ళకు కొత్త బట్టలు, కొత్త వంటకాలు, కొత్త రకరకాల పదార్థాలు పెట్టి మరి చర్చ్ దగ్గర డెకరేషన్ చేసి, చర్చ్ దగ్గర మరి లైటింగ్ పెట్టి, స్టేజీ కట్టి, డ్యాన్స్ వేసి అందరూ ఉత్సాహపరిచి సంతోషించాల్సింది కదా. మరి జనాలు సంతోషపడకపోతే ఇప్పుడు సంతోషపడుతుంది, ఇంకెప్పుడు సంతోషపడతారు? ఏం మాట్లాడుతున్నారా మీరు అనేటువంటి ఆలోచనతో నేటి మనుషులు లేకపోలేదు. అందుకనే ఇట్లాంటి పద్ధతులు గలతీలు చేస్తున్నారు. ఇలా ఇట్లాంటి పద్ధతులు గలతీ సంఘం చేస్తుంది. గలతీ సంఘాన్ని చెప్తున్నాడు పౌలు గారు 1వ అధ్యాయము, గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం భాగంలో మనం పరిశీలించినట్లయితే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నాను. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకోవచ్చున్నానా? దేవుని దయను సంపాదించుకొనుచున్నాను. దేవుని దయను సంపాదించుకోవచ్చున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోవాలను కాను. నేను మనుషులను సంతోషపెట్టుకోవాలనా? నేను మనుషులను సంతోషపెట్టుకోవాలనా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే, నేను ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టువాడనైతే, క్రీస్తు దాసుడను కాకపో. అంటే దేవుడు క్రీస్తు దాసుడు అంటే క్రీస్తుకి నేను ఇష్టడును కాను. ఇష్టడు కాకపోయినా పర్లేదు, దేవుడు మెచ్చకపోయినా పర్లేదు, దేవుడు ప్రేమించకపోయినా పర్లేదు, దేవుడు దూషించినా పర్లేదు, నేను మనుషులను ఏం చేయాలా? తృప్తిపరచాలా, సంతోషపెట్టాలా? మనుషులు సంతోషపెట్టే కార్యక్రమం చేయాలి. మనుషులను ఆనంద పెట్టే కార్యం పండగలేకపోతే అట్ట, పొలడకపోతే అట్ట, కొత్త బట్టలు వేయకపోతే అట్ట, మనం సంతోషంగా ఆనందంగా గడపకపోతే అట్ట, ఈ బంధువులు, రక్త సంబంధి, శ్రేయభిలాషులు, ఈ నాయకులు
ఎమ్మెల్యేలు ఎంపీలను సంతోషపెట్టకపోతే, ఏదో రకంగా పిలిచి ఈ విధంగా ఆనందపరచకపోతే, మనుషులు సంతోషపెట్టే కార్యక్రమం లేకపోతే, మనుషులు సంతోషపెట్టడానికి దేవుని కార్యక్రమం అట్లా పెట్టుకోవాలి. అందుకని చెప్తాడు, నువ్వు పౌలుగా చెప్తున్నాడు అక్కడ, మీరు మనుషులను సంతోషపెట్టుకోరు వారైతే మీరు క్రీస్తుకు దాసులు కారు, దగ్గర కారు, క్రీస్తుకి ఇష్టలు కూడా కారు. దేవుడు ఇష్టపడేటువంటి కార్యక్రమం కాదు కదా ఇది. మరి మనుషులు సంతోషపెట్టడానికి, మనుషులను ఆనందపరచడానికి, నీ బంధువులను ఆనందపరచడానికి, నీ కుమార్తెని, నీ అల్లుడిని, నీ కోడల్ని, నీ కొడుకుని, నీ పిల్లల్ని, బంధువులందరినీ సంతోషపెట్టడానికి దేవుడు అక్కడే దొరికిందా నీకు? నువ్వు మనుషులను సంతోషపెట్టుకోవాలి వాడైతే ఏంటి? క్రీస్తు దాసుడు కాదు. చాలా మంది క్రీస్తు దాసులు ఉన్నారు లోకంలో. చేసే పనికి పేర్లేమో దాసుడు, క్రీస్తు దాసుడు, చేసే పనులు దేనికి దొరకడం కాదు. ఒకవేళ ఏదైనా చేయి, ప్రజలకి చేయి, మేలు చేయి, ఉపయోగించి సహాయం చేయి, అది దేవునికి అనుకూలంగా ఉండేటువంటి చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:23 వచ్చిన మనం పరిశీలించుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:23 వచ్చిన ప్రభువు దేవుని వలన ప్రభువు వలన ప్రతిఫలము స్వాస్థ్యముగా, ఆస్తిగా, హక్కుగా, మేలుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం పొందాలని ఏదైనా అనుకుంటే ప్రతిఫలంగా పొందుమని ఎరుగుదుము కనుక మీరేమి చేసినాను అది మనుషులను సంతోషపెట్టి, ఆనందండి, మనుషులను ఉబ్బించే కార్యక్రమం, ఉత్సాహింపజేసేటువంటి, ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమం కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు మనం ప్రభువుకి, దేవునికి దాసులు, ఇష్టలుగా ఉండాలి అంటే, దేవుడి పిల్లలము మనము దేవుడి వారిగా ఉండాలంటే ఇది మనుషుల నిమిత్తంలో చేయొద్దు, మనుషుల సంతోషం కోసం చేయొద్దు. అది ప్రభువు సంతోషపడేదిగా, ప్రభువును ఆనందపరిచేదిగా, ప్రభువుని మహిమపరిచేది కార్యక్రమంగా చేయగానే ఇక్కడ మనుషులు సంతోషపరిచినటువంటి కార్యక్రమం చేయడం సరైనది కాదని లేఖనములు స్పష్టంగా మనకి బోధిస్తున్న సంగతిని మీరు మర్చిపోవాలి. అదేంటంటే, మనోళ్ళు కూడా కొంతమంది ఉంటారు, దేవుని వాక్యం బాగా తీసుకున్నటువంటి వాడు కూడా. అమ్మ, మనం సత్యం తెలుసు కదా, వాక్యం తెలుసు కదా, నిజం తెలుసు కదా, స్పష్టంగా దేవుని లేఖనాలు మనకి సంకల్పం, ప్రణాళిక మనకు తెలుసు కదా. పత్తాకు వచ్చి అడుగుతుంటే, పత్తాకు వచ్చి పిలుస్తుంటే నేను వెళ్ళిపోయానంటే, ఎందుకు పోయానంటే ఆయన సంతోషం అంటే, ఆయన సంతోషపడటానికి నువ్వేం చేసావు? ఏదైతే చేస్తానో మీ పండుగలలో నాకు ఏ విధంగా దేవుడు, నువ్వు ఎదుటి వాళ్ళని సంతోషపరచడానికి, నీ బంధువులని వాళ్ళని సంతోషపడటానికి, నువ్వు సంతోషపడటానికి, ఆ సంతోషం నీ సంతోషం ఏకమయడానికి నువ్వు సంతోషపడతాను ఆయనే చేస్తున్నాడు నీ పక్షాన. ఆయన దొరకబడితే నాకే మేము మంచిగా సంతోషపడాలి, ఆనందపడాలి. గమనించినట్లయితే, ఆలోచించినట్లయితే దుఃఖదినములుగా ఉండేటువంటి, బాధకరంగా, ఏముగా ఉత్సవాలు, పండుగలు అసహించుకున్నటువంటి దేవుడు నియమకాలను, సీజనల్ పండుగలో, సీజనల్ విధానాలను ఇచ్చినటువంటి దేవుడు వాటిని ఆశ్రయించుకుంటూ ఉన్నాడంటే కారణం ఏంటంటే, దీనికి ఒక పాత నిబంధనలో ఉన్నటువంటి విధానం వేరు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి విధానము వేరు. అందుకనే కొత్త నిబంధనలో పాత నిబంధనలో తేడా వస్తుందనంటే అదే ఇస్రాయేలు ప్రజలకు చెబుతున్నటువంటి సందేశాన్ని మనం గమనించాలి కదా. ఏంటా సందేశం? నేను నియమకాలాలు, పండగలతో కూడిన నియమకాలాలు ఏవైతే ఉన్నాయో అది ధర్మశాస్త్రం ద్వారా, అంటే పాత నిబంధన గ్రంథం ద్వారా ఇశ్రాయేలుకు ఇచ్చినటువంటి ఆ నిబంధన వంటి కాకుండా మరొక వేరే నిబంధన ఇస్తూ ఉన్నానంటాడు. దాంట్లో డిఫరెన్స్ తేడా ఉందంటాడు. ఇట్లాంటి నియమకాలతో, పండగలతో కూడినటువంటిది కాకుండా
కాకుండా ఒక సపరేట్గా ప్రత్యేకతగా నాకు ఇష్టమైనటువంటిదిగా సంపూర్ణ శుద్ధి కలుగు చేసి రక్షణ కలిసేటువంటి ఒక కార్యక్రమం, ఒక నిబంధన ఇవ్వబోతున్నా అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావన చేస్తున్న సంగతి మనం మర్చిపోతుంది. ఇక్కడ ఏంటి ఆ విషయాన్ని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయాన్ని ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు సమాచారాన్ని విస్తున్నటువంటి సందర్భాన్ని మనము గ్రహించాల్సిన అవసరం ఉంది, గమనించాల్సిన అవసరం ఇక్కడ ఉంది. 31వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇర్మియా గ్రంథం ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రక్షించుటకై నేను వారిని చేపట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. చాలండి. నేను పాత నిబంధన గ్రంథము ధర్మశాస్త్రాన్ని ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి నడిపించడానికి, ఇది ప్రయోజనకరంగా ఉపయోగకరంగా నడిపించడానికి ఇంకొక ఆధారంగా ఉంటుందని ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము. ఇట్లాంటి నడిపించేటువంటి ధర్మశాస్త్రము కాదు ఇది. ఈ కొత్త నిబంధన పండగలో నియమకాలాలతో కూడినటువంటి నిబంధన కాదు ఇది. క్రొత్త నిబంధన ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఉంటుంది ఇక్కడ. అట్లా ఉన్నది నియమకాలాలు, పండగలు ఏ విధంగా కొనసాగాలో, ఎన్ని వారాలు చేయాలో, ఏ విధంగా చేయాలో, ఎట్లా చేయాలో ఆ నియమాలతో లేనటువంటి నిబంధన ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనతో కూడినటువంటి కార్యములు నేను ఇవ్వబోతున్నాను అని ఇశ్రాయేలుతో చెప్పు అని ఇర్మియా ప్రవక్త యూదాలో ఉన్నటువంటి వారిని, అంటే యూదులకు, యూదా జనాంగానికి, ఇశ్రాయేలు జనానికి అక్కడ ఆదేశిస్తున్నట్టు, వివరిస్తున్నట్టు, సమాచారాలు అందిస్తూ ఉన్నట్టు మనం గమనించాల్సిన అవసరం ఉంది. అట్లాంటి నిబంధన ఈ కొత్త నిబంధన కాదు. అట్లాంటి నిబంధన కొత్త నిబంధన కాదు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి విధానం ఏంటంటే, కొత్త నిబంధన ప్రకారము పెంతెకోస్తు పండగ దినాన మొదటి శతాబ్దంలో క్రీస్తు ప్రభువు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత అమల్లోకి వచ్చింది అది. మరి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అమల్లోకి రావడం ఏంటంటే, ఏదైనా సరే క్రీస్తు ఒక క్రొత్త నిబంధన అనేటువంటి విషయము అమలులోకి వచ్చి ఆ అమలు భూమి మీద కొనసాగాలంటే ఆ క్రొత్త నిబంధనకు కర్త, క్రొత్త నిబంధనకు ఆ మూల్యం చెల్లించినటువంటి వాడు, కొత్త నిబంధనకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి వాడు, కొత్త నిబంధన కొరకు బలి అయినటువంటి వాడు, చనిపోయినటువంటి వాడు ఇచ్చినటువంటి నిబంధన క్రొత్త నిబంధన. ఆ కొత్త నిబంధన ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఆయన వీలునామా రాశాడు. ఏ వీలునామా రాశాడు అంటే, తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరు నియమ నిబంధనలు చేసుకున్నారు. ఈ లోకము పాపంతో నిండిపోయి ఉన్నది. ఈ పాపంతో ఉన్నటువంటి లోకాన్ని రక్షించడానికి నువ్వు ప్రాణం ఇవ్వవలసిన అవసరం ఉంది, నువ్వు చనిపోవలసిన అవసరం ఉంది, నీ రక్తం కాచాల్సిన అవసరం ఉంది. ఆర్ యు రెడీ? ఆర్ యు అగ్రీ? నువ్వు వెళ్తావా? నువ్వు చేస్తావా? నువ్వు ప్రాణం ఇస్తావా? నీ రక్తం కాస్తావా? నీ రక్తం చిందించి ఈ లోకాన్ని రక్షిస్తావా? ఆ కొత్త నిబంధనకు కర్తవు నువ్వే అన్నప్పుడు చేస్తున్నాడు. ఎవరు అని వీలునామా రాసుకున్నాడు. తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభువు వీలునామా రాశాడు. ఆ వీలునామా ఎప్పుడు అమల్లోకి వచ్చింది తెలుసా? ఉదాహరణకు చెప్తున్నాను, మీరు వినండి, జాగ్రత్తగా గమనించండి. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి. ఉదాహరణ, నాకు ఏం ఆస్తులు లేవు, మీకు తెలుసు కదా. ఆస్తి లేకపోయినా ఉందనుకోండి, ఏదైనా ఆస్తి ఉందంటే నా పిల్లలు మనవాళ్ళు ఉన్నారు. ఆ మనవాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే ఈ లాభం చేస్తారు. ఇదంతా ఆస్తి అంతా సరిగ్గా లేదు. నేను సంపాదించిన ఆస్తి ఏదంటే నా మనవరాలకే నా మరణాంతరము, నా తలాంతరము చెందుద్దని నేను వీళ్ళు రాస్తాను. నేను రాసిన తర్వాత ఇదివరా బాబు, నా తలాంతరము, ఈ ఆస్తి, ఈ ఇల్లు, ఈ యొక్క ఏదైనా సరే నేను నీకు రాసిస్తున్నాను, నేను నా మనవడికి రాసిచ్చాను అనుకో, మా తాతయ్య నాకు రాసిచ్చింది కదా
అని నేను దీంట్లో వ్యవసాయం చేస్తా, వ్యాపారం చేస్తా, నాకు ఆ వ్యవసాయ వ్యాపారం కదా కానీ దీన్ని నేను అమ్ముకుంటా, సప్లా చేసుకుంటా అని అమ్మడానికి వెళ్తాడు. అమ్మడానికి వెళ్తాడు చెల్లుదండి. ఏ ఎందుకని చెప్తా అమ్మా? ఎందుకని చెప్పండి? నేనే రాసిచ్చింది. అరే రాసిచ్చాను తీసుకోరన్నట్ట. రాసిచ్చినప్పుడు ఎందుకు చెప్పదు? ఇది అది తనాంతరము మరణాంతరము. అంటే ఇక్కడ కూడా ఆ కృత నిబంధన అనేటువంటి విషయము అమల్లోకి రావాలంటే ఏం చేయాలో తెలుసా? మరణ శాస్త్రము, మరణించి లోకాన్ని రక్షిస్తాను, రక్షణ కలగజేస్తాను అని ఆ మరణ శాస్త్రం ద్వారా వచ్చే రక్షణ భాగ్యం ఎవరైతే రాసిచ్చారో వారి మరణం తర్వాత అది అమల్లోకి వచ్చింది. ఎబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము 16వ వచ్చిన భాగాన్ని మనం పరిశీలిస్తాం. ఎబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము 16వ వచ్చిన భాగాన్ని మనం పరిశీలిస్తాం. మరణ శాస్త్రము ఎక్కడ ఉండను? ఏమొచ్చాను తీసుకోవాలి. మొదటి దశలో ఎందుకు రాసినటువంటి పత్రిక, మొదటి దశలో ఎందుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచ్చిన భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేయాల్సిన అవసరం. ఎవడను మొదటి దశలో ఎందుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచ్చిన ఎవడను కీడును ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకోనండి. మేలైన దానిని ఏ పక్షాన మేలైన దానిని? దేవుని పక్షాన మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటాడు. ఎవరికి జాగ్రత్తగా గమనించండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటాడు. ఏం చేసి ఉండమంటాడు? ఎల్లప్పుడూ ఏం చేసి ఉండమంటాడు? అక్కడ ఎవరికి ప్రతికీడు చేయకుండా అనేటువంటి విషయం. సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. చదువు ఏ దృష్టికి అనుకూలమైనదే ఉన్నది. ఆయన మనుషులందరకు రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవం జ్ఞానం గలవారు ఉండవాలని చూడండి. ఏమి నిశ్చయించున్నాడు, ఏది కోరుచున్నాడు, ఏది అంగీకరిస్తున్నాడో, ఏది ఆలోచిస్తున్నాడో, ఏది దేనితో ఆయన సంతోషం ఉందో మనుషులందరూ రక్షణ పొందవాలనేటువంటిది దేవుడి చిత్తము. మనుషులందరూ రక్షణలో కొనసాగాలనేటువంటిది, మనుషులందరూ రక్షణలో జీవించాలనే, రక్షణ పొందవాలనేటువంటిది దేవుడి యొక్క చిత్తము. అది దేవుడికి అనుకూలమైనటువంటి యోగముగా ఇక్కడ మనకు కనపడుతుంది. దాచడానికి ఏంటంటే క్రీస్తు ప్రభు వారు అభిష్టం చూద్దాం. యోహాను పత్రిక యోహాను సువార్త 10వ అధ్యాయం 21వ వచనాన్ని మనం పరిశీలన చేయాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనాన్ని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే తన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడు. నేను వారిని ప్రేమించి వాళ్ళు నన్ను చెప్పాను. చాలండి. దేవుడు ప్రేమించడము అంటే పండగ చేయటమా, జన్మదిన కార్యక్రమం చేయటమా,